పర్యావరణాన్ని కాపాడుకుందామంటూ కాకినాడ నగరంలో దుర్గాప్రసాద్ స్కూల్ విద్యార్థులు మట్టి వినాయక విగ్రహాలతో జగన్నాథపురం నుండి అన్నమఘాటి సెంటర్ వరకు ర్యాలీ చేపట్టారు. అనంతరం అన్నమఘాటి సెంటర్ వద్ద మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు. స్కూల్ మేనేజింగ్ డైరెక్టర్ సంతోష్, కరెస్పాండెంట్ భాను ప్రియాంక ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు మట్టి వినాయకుడి విగ్రహాలను వాహనదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విద్యాసంస్థల చైర్మన్ సంతోష్, భాను ప్రియాంకలు మాట్లాడుతూ వినాయక చవితిని ప్రజలందరూ భక్తితో చేయాలన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ ప్రకాష్, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. ఇక్కడ ఫస్ట్ స్టేజ్ ఏర్పాటు చేసి ఇక్కడ షోస్ చేసామండి. షోలో ఏంటంటే మెయిన్ కాన్సెప్ట్ గణేష్ నిమజ్జనం ఎలా చేయాలి వితౌట్ సౌండ్ అండ్ నో కలర్స్. రాత్రి అంతా ట్రాఫిక్ ప్రాబ్లం క్రియేట్ చేస్తూ ఇలా చేయకుండా మనం ఒక షోలో మెయిన్ కాన్సెప్ట్ అంటే ప్లెజెంట్గా గణేష్ నిమజ్జనం చేయాలి. ఇప్పుడు అందరూ కూడా చిన్న చిన్న గణేష్ని పెట్టి ఇంట్లో పూజించుకుని వాటిల్నే మనం మఠంలో మళ్ళీ మన మట్టిలో కలుపుకుంటే అదే మంచి నిమజ్జనం కంటే నాకు మంచి ఎగ్జాంపుల్. నెక్స్ట్ స్టాఫ్ అంతా కూడా దీనికి బాగా హెల్ప్ చేశారు. పేరెంట్స్కి కూడా ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా మనం మట్టి వినాయకులనే పంచాము. మళ్ళీ వాళ్ళ ఇంట్లో కూడా అదే వినాయకుడిని పెట్టి వాడి పూజ చేస్తారని చెప్పి నెక్స్ట్ ఇక్కడ మాకు సపోర్ట్ చేసి లక్ష్మి ఆవుపాటి ఉమాశంకర్ గారు, లక్ష్మీ మెడికల్ షాప్ వాళ్ళు చాలా హెల్ప్ చేశారు. ఇక్కడ థ్యాంక్స్ ఫర్ ఎవ్రీ కోఆపరేషన్ ఫ్రమ్ ద టీమ్ అండ్ థ్యాంక్ యూ డిపి. ఇప్పుడు ఒక కొత్త ప్రభుత్వం వచ్చేసిందండి. పెద్ద పెద్ద వినాయకులు నిలబెట్టడం, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో పెద్ద డీజే సౌండ్లతోటి ఆ సౌండ్ పొల్యూషన్ చేయడం ఎక్కువైపోతుందండి. వినాయక చవితి అంటే డ్యాన్సులు వేయడం, స్టెప్పులు వేయడం, లేకపోతే మద్యపానాన్ని సేవించడం అదొక విచిత్రమైన వేడుకగా తీసుకెళ్ళిపోయారు తప్ప వినాయక చవితి ప్రస్తుతాన్ని పూర్తిగా మర్చిపోయారండి. సో తిరిగి అదే అవగాహన ప్రజల్లో కల్పించడం కోసం మా దుర్గాప్రసాద్ స్కూల్ తరఫున మేము పిల్లల ద్వారా సంకల్పం తీసుకొని మట్టి వినాయకుల్ని పంచడం, మట్టి వినాయకుల్ని పూజించడం, తద్వారా నీటి కాలుష్యాన్ని, వాయు కాలుష్యాన్ని, శబ్ద కాలుష్యం లేకుండా చేసే విధంగా పర్యావరణ హితంగా ఈ పూజ జరుపుకోవాలని కాకినాడ ప్రజలకే కాకుండా ప్రతి ఒక్కరికి మా దుర్గాప్రసాద్ స్కూల్ తరఫున మీ అందరికీ తెలియజేస్తున్నాం.